మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో భజే వాయువేగం అంటూ వచ్చినటువంటి కార్తికేయ హిట్ కొట్టారో లేదో తెలుసుకుందాం. గదిలోకి వెళ్ళిపోతే వరంగల్ సమీపంలోని రాజన్నపేటకు చెందినటువంటి కుర్రాడు వెంకట్ తల్లిదండ్రుల వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో అనాథైనటువంటి వెంకట్ను తండ్రి స్నేహితుడు లక్ష్మయ్య చేరదీసి తన కొడుకు రాజుతో పాటు పెంచి పెద్ద చేస్తారు. సో క్రికెటర్ అవ్వాలన్నటువంటి లక్ష్యంతో వెంకట్ మంచి ఉద్యోగం సంపాదించాలన్న కోరికతో రాజు ఊరు నుంచి హైదరాబాద్కు వస్తారు. కానీ కొందరు చేసినటువంటి కుట్రల వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతారు. దీంతో వెంకట్ క్రికెట్ బెట్టింగ్లు వేస్తూ రాజు ఓ స్టార్ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఓసారి వాళ్ళ తండ్రి అనారోగ్యానికి పాపం గురవటం, ఆయన కాపాడాలి అంటే కనుక 20 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్పటం, దీంతో ఆ డబ్బు సంపాదించే క్రమంలో వెంకట్ డేవిడ్ గ్యాంగ్ దగ్గర క్రికెట్ బెట్టింగ్ వేస్తాడనమాట. ఆ బెట్టింగ్లో వెంకట్ గెలిచినా తాను గెలుచుకున్నటువంటి అమౌంట్ 40 లక్షల రూపాయలు ఇచ్చేందుకు డేవిడ్ మనుషులు ఒప్పుకోరు. పైగా రాత్రి 9 40 లక్షలు ఎదురు ఇవ్వాలి అని చెప్పి, లేదంటే చంపేస్తామని చెప్పి బెదిరిస్తారు. మరి ఆ క్రమంలో వెంకట్ చేసేదేమీ లేక డేవిడ్ కొనుక్కున్నటువంటి కొత్త కారును తన అన్నతో కలిసి కొట్టేస్తాడు. అయితే దాంట్లో డేవిడ్కు చెందినటువంటి 8 కోట్లతో పాటు 5,000 కోట్ల హవాలా డబ్బుకు సంబంధించినటువంటి 2,000 రూపాయల నోటు కూడా ఉంటుంది. అంతేకాకుండా డేవిడ్ అన్న హైదరాబాద్ మేయర్ జార్జ్, మరి కొడుకు శవం కూడా ఉండటం, దీంతో ఆ కారును దక్కించుకునేందుకు డేవిడ్ తన గ్యాంగ్తో వెంకట్ వెంటపడటం. మరోవైపు కనిపించకుండా పోయినటువంటి జార్జ్ కొడుకు కోసం హైదరాబాద్ పోలీసులు అందరూ కూడా సిటీని జల్లెడ పట్టడం. మరి ఆ తర్వాత ఏమైంది? ఓవైపు డేవిడ్ గ్యాంగ్ నుంచి, మరోవైపు పోలీసుల నుంచి వెంకట్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు, ఆ తర్వాత తండ్రిని కాపాడుకున్నాడా లేదా, జార్జ్ డేవిడ్ల కథ ఏమిటి, తన అన్న కొడుకును డేవిడ్ ఎందుకు చంపేశాడు, ఈ నిజం జార్జ్కు తెలిసిందా లేదా, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే భజే వాయువేగం చూసేయాల్సిందే అనమాట. సో నంబర్ 2 మాట్లాడుకోవాల్సింది, క్రికెటర్ అవ్వాలి అనుకునేటువంటి సగటు మధ్యతరగతి కుర్రాడిగా వెంకట్ పాత్రలో కార్తికేయ చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్, ఎమోషన్ సీన్స్, మరి వాటిలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన ప్రేయసిగా ఐశ్వర్య మెరిన తెరపై అందంగా కనిపించారు. కాకపోతే వాళ్ళ ప్రేమ కథలో కొంచెం ఫీల్ మిస్ అయింది అనిపిస్తుంది. ఫైనలీ నంబర్ 3 కార్తికేయ పర్ఫార్మెన్స్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్. సెకండ్ హాఫ్లో కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే కనుక నచ్చేస్తాయి అనమాట. సో అక్కడక్కడ కొంచెం థ్రిల్ చేస్తుంది భజే వాయువేగం.